ప్రధానమంత్రి మోదీ ఇప్పటిదాకా 3 వీడియోలు చేశారు. ఇప్పటిదాకా హారిజంటల్గా వెళ్తున్న ఆయన్ని వర్టికల్లోకి లాగింది బీజేపీ నాయకత్వమే. వాళ్ళ చేతకానితనం, వాళ్ళ అసమర్థత, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ మితిమీరిన దర్పం ఇవన్నీ కలిపి ప్రధానమంత్రిని ఆన్సరబుల్గా చేశాయి. సరే పాప ఆయన మొబైల్ ఇలా పెట్టుకొని మాట్లాడి దేశ ప్రజలను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో మెటాకున్న అభ్యంతరం ఏంటండి? అంటే మెటా వాళ్ళు అంటే ఐ థింక్ మిడ్ నైట్ ఈ వీడియోని రెస్ట్రిక్ట్ చేసింది మెటా. కొన్ని అవర్స్ తర్వాత రిస్టోర్ చేశారు. బట్ ఆ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏంటంటే లీగల్ రిక్వెస్ట్ వల్ల మేము రెస్ట్రిక్ట్ చేశామని అంటున్నారు. సో మరి ఆ లీగల్ రిక్వెస్ట్ ఎవరు పంపారు? నెంబర్ 1. నెంబర్ 2, పిఎం మాట్లాడిన దాంట్లో అబ్సీన్ కంటెంట్ ఏమైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇన్స్టా ఓపెన్ చేసినట్టయితే ఎలాంటి వీడియోస్ ఉంటున్నాయి. మెటాక్ అలాంటి వీడియోస్ రన్ చేయడంలో ఎటువంటిది ప్రాబ్లం రాలేదు. కానీ ఇలాంటి మోదీ గారు మాట్లాడిన వీడియో రన్ చేయడంలో ప్రాబ్లం. మెటా ఫెయిల్ టు డిస్క్లోజ్ దట్ వాళ్ళ భాషలో. బట్ మెటా ఏంటంటే గుర్తుందా, కొందరు ఈ నిరసనకారుల పేరుతోటి చాలా అభ్యంతరకరమైన చేష్టలకు పాల్పడి జిప్పులు కూడా తీసి చూపించారు. కరెక్ట్, అవును. మరి అది ఎలా వచ్చింది? అవి అన్నీ చెలేగా, అవి అన్నీ మెటాలో రన్ అవ్వలేదు. అవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ఎక్స్లో వచ్చాయి. మనం ఓపెన్ చేస్తే ఆల్గోరిథం మనకి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మనం ఏది ఫాలో అయితే అదే వస్తుందని అంటారు ఆల్గోరిథం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇవేవి తెలియకుండా సినిమాలు, స్పోర్ట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్, టెక్ వీటి మీద ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలామందికి ఇన్స్టాలో ఏంటి ప్రధానమంత్రిని తిట్టేవి కాదు, పోలీసుల అకృత్యాలని, లేదు అంటే గనక ప్రధానమంత్రి అంటే బీజేపీ నిర్లక్ష్యం, మీరు ఇందాక ఏవేవైతే వాడారో అలాంటి వీడియోస్ అన్నీ వచ్చాయి. అంటే ఏంటంటే బీజేపీని విలన్గా పెయింట్ చేసేది, అంటే కవర్ చేయకుండా. అంటే నిజంగా ఢిల్లీలో ఏమవుతుందో, ఎవరైతే ఈరోజు స్టూడెంట్స్ అని వీళ్ళు అంటున్నారో దాంట్లో ఢిల్లీ పోలీసుల వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ద్వారా 2873 మందిని రికగ్నైజ్ చేశారు. హిస్టరీ షీటర్స్ వీళ్ళందరూ, క్రిమినల్ రికార్డ్స్ 101 వీళ్ళందరూ పార్లమెంట్ వైపు వెళ్ళిన వాళ్ళు. పార్లమెంట్ మండే 101 మంది మీద మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి, 62 మంది మీద అటెంప్ట్ టు మర్డర్, 61 మంది రేప్ అక్యూస్డ్, 229 మంది ఆర్మ్స్ యాక్ట్స్ అఫెండర్, 67 మంది ఎన్డీపీసీ అక్యూస్డ్, 1000 మంది మీద సివియర్ క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఇలాంటి వాళ్ళని స్టూడెంట్స్ కలిపి 2873 మంది వీళ్ళందరూ పార్లమెంట్ వైపు వెళ్తుంటే మరి వీళ్ళే ఏం చేశారో మరి ఆ రోజు మనం అంతా చూసాం కదండి. ఇంతమందిని ఒకే దగ్గరికి చేర్చగలగటం, ఇన్ని నేర స్వభావాలు ఉన్న వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చిన ఆ ఘనత బహుశా సీజేపీకి దక్కుతుంది. కరెక్టే నిజంగానే. ఎందుకంటే దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు. ఎందుకంటే పార్లమెంట్లో మనం ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేసుకున్నాం. ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, డీలిమిటేషన్ కానివ్వండి, FCRA ఎవ్రీథింగ్ చేంజ్ అయ్యేది. సో ఆ సెషన్ అవ్వకుండా ఉండాలంటే సమ్హౌ ఇలాంటిది ఏదైనా జరగాలి. సో బట్ జంతర్ మంతర్ది జరిగింది. ఇప్పుడు ఇమాజిన్ వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ పార్లమెంట్కి వెళ్ళొచ్చు, మన తెలంగాణ నుంచి ఒక కాంగ్రెస్ నేత మీకు వినిపించట్లేదా ఫ్రీడమ్ది ఆ సౌండ్ అది ఇది అని ఎవరైతే అన్నారో, ఇమాజిన్ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదండి? నెంబర్ 1. నెంబర్ 2, మెటాది యాక్సెస్కి మనం మళ్ళీ వచ్చినట్టయితే మెటా ఇది ఇంటెన్షనల్లీ చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెటాకి గవర్నమెంట్కి ఈ సీజేపీ ప్రొటెస్ట్ అయ్యే ముందర నుంచి కోర్టులో నడుస్తుంది. అబ్సీన్ కంటెంట్ మెటాని రెస్ట్రిక్ట్ చేయమంటే రెస్ట్రిక్ట్ చేయటం లేదని. ఇమాజిన్ మెటా ఈ టైంలో కావాలని ఆల్గోరిథంని ట్యాంపర్ చేసి యాంటీ బీజేపీ, యాంటీ గవర్నమెంట్వి, ప్రో సీజేపీ వీడియోస్ని రన్ చేస్తూ వచ్చింది. మోదీ గారి వీడియోని రెస్ట్రిక్ట్ చేసింది. ఇప్పుడు ఈ టైంలో కనుక బ్యాన్ చేసినట్టయితే మెటా నెరేటివ్ ఏముంటుంది? కక్ష సాధింపు చర్య ఆల్రెడీ రన్ అవుతుంది నెరేటివ్, వీళ్ళు బ్యాన్ చేయబోతున్నారు. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా నేపాల్లో మనకి రియల్ సో కాల్డ్ జెన్జీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఇలాగే మొదలైంది. నేపాల్ ప్రొటెస్ట్ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారన్న దాంతోనే రోడ్డు మీదకి వచ్చారు. సో మెటా ఏంటి ఒక రకంగా ఇప్పుడు బ్యాక్ ఫుట్లోకి వెళ్ళారు. సీజేపీ వాళ్ళందరూ ప్రొటెస్ట్ ఆగింది. సో మళ్ళీ వాళ్ళు రావాలి అంటే ఏదైనా ఒకటి జరగాలి కదా. చెప్పాడుగా నిన్న సౌరదాస్ మళ్ళీ చేస్తాం అన్నాడు. FIRలు వచ్చేస్తారు. బట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏ లెక్కన సౌరదాస్ కూడా వీళ్ళందరిది అకౌంటబిలిటీ తీసుకుంటాడు? అంటే విద్యార్థుల మీద ఉన్నవని అనేకుండా నిరసనకారులు అందరి మీద అన్నాడు. అంటే అప్పుడు మీరు చెప్పిన 2873 కూడా వచ్చేస్తారు. కరెక్ట్, వస్తారు. ఇప్పుడు అక్కడ రియల్ గా విద్యార్థులు లేరని వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ ప్రవచనాలు వింటూ శాంతి స్వభావంతో నడుచుకుంటున్నారని అనుకోవాలా మనం? మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. నిన్నటికి నిన్న సౌరవ్ దాస్తో పాటు ఇంకొక సీజేపీ స్పోక్స్ పర్సన్ ఏమన్నా, ఆశుతోష్ కాకుండా ఒక ఫీమేల్ ఆవిడ నిన్న రాత్రి వీళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో
వాళ్ళే ఏమంటున్నారు, కరెక్టే దీంట్లో కొంతమంది యాంటీ నేషనల్స్ చేరారు, ఎవరైతే ఇలాంటి అట్రాసిటీస్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది మీరే, అందరికీ బెయిల్ ఇవ్వాలనేది మీరే. అంటే ఏంటి డబుల్ స్టాండర్డ్? ఫస్ట్ నెక్స్ట్ ఆశుతోష్, మీరు ఆశుతోష్ అనేది చాలా కరెక్ట్ పేరు ఎత్తారు. మనం ఆశుతోష్ గురించి మాట్లాడుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు 25th రాజీనామా చేశారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే 1-2 రోజుల ముందర నుంచి ఇదే ఆశుతోష్ ఒకప్పుడు ఆప్ స్పోక్స్ పర్సన్, బట్ కరెంట్లీ సీజేపీ ముసుగులో ఉన్న ఆశుతోష్ ఒక మాట అంటూ వచ్చాడు, నెక్స్ట్ వీక్ నుంచి మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నామని. అండ్ ఇదే టైంలో సో కాల్డ్ ఫార్మర్ ఆర్గనైజేషన్ భారతీయ కిసాన్ యూనియన్ ఎవరైతే సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఢిల్లీలో చేశారో 2 ఏళ్ళు, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నామని అన్నారు. అండ్ సౌరవ్ దాన్ని కూడా ఒప్పుకున్నాడు, ఎస్ వీళ్ళు వస్తున్నారని. అయితే వీళ్ళు వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్కి వచ్చిన ఒక నివేదిక ఏంటి అంటే, వీళ్ళలో కొంతమంది విద్యార్థులు అవ్వనివ్వండి, వీళ్ళ వాళ్ళని అవ్వనివ్వండి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేయించి ప్రభుత్వము వీళ్ళ మాట వినకపోవడం వల్ల బాధకి గురయ్యి వీళ్ళు ఆ సజీవ దహనం చేసుకున్నారు అనే వార్తని స్ప్రెడ్ చేయాలని అనుకున్నారు. దానికోసం స్కెచ్ చేశారు. ఇమాజిన్ ఒక్కసారి గనక ఇది జరుగున్నట్టయితే నెక్స్ట్ ఇంకా ఎవరి చేతిలో ఉండదు కదా ప్రొటెస్ట్ ఆపడం, అంటే ఎవరో ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి చంపేయాలని, కరెక్ట్, చంపాలని అనుకున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేసిందే బుల్లెట్ పేలాలన్న, బుల్లెట్ పేలకుండా ఉంటేనే వీళ్ళు ఇంత విధ్వంసం చేస్తే, పేలేలా చేయడానికి ఆల్రెడీ బుల్లెట్ పేలడం కంటే ఎక్కువ సజీవ దహనం చేస్తే ఇంకా అప్పుడు ఆ అట్రాసిటీస్ ఎక్కడికి వెళ్తాయి? గవర్నమెంట్ చేతుల్లో ఉండేది కాదు. టు బి ఆనెస్ట్, మండల్ కమిషన్ అప్పుడు కూడా గోస్వామి అనే అతను సూసైడ్ చేసుకుని ఇలాగ సజీవ దహనం తన ఆత్మాహుతి చేసుకున్నాడు. ఓకే, గోస్వామి. ఆ తర్వాతే అది బాగా ప్రెసిపిటేట్ అయ్యింది, ఉద్యమం దేశవ్యాప్తంగా రగిలింది. సో అది బహుశా అది రెప్లికేట్ చేద్దాం అనుకున్నారేమో. కరెక్ట్. ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ సీజేపీ విషయంలో కౌంటర్ చేయడంలో, ప్రభుత్వం అనే కంటే కూడా బీజేపీ విఫలమైంది. మీరు ఏవేవైతే అన్నారో అవన్నీ బీజేపీకి వర్తిస్తాయి. సో ఇమాజిన్ ఇంక ఇప్పుడు ఇది కూడా జరుగునట్టయితే ఇంకా ఏమీ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. విద్యార్థులకి నరేటివ్ వెళ్ళిపోతుంది మెటా వల్ల, సోషల్ మీడియా వల్ల. సో అందుకని చెప్పే వీళ్ళు హుటాహుటిన 25th ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించారు. బట్ ఇది రాజీనామాది ఇది అయ్యే టైంకే 1 day ముందు ప్యారలల్లీ బీహార్లోనూ మనం చూసాం, బెంగాల్లో ఘటనలు జరిగాయి. ఆ ఘటనలు జరిగిన చోట AK-47 వాడారు అని అంటున్నారు. నిజానికి AK-47 కాంగ్రెస్ నడుపుతున్న నరేటివ్ AK-47 ఎలా వాడారు అన్నది ఒక్కటే మాట్లాడుతున్నారు. కానీ అక్కడ స్థానికులు లోకల్ మీడియాకిను ఫ్రీ వైర్ IANS ఉంటాయో వాటికి వాళ్ళు క్లియర్గా చెప్పారు స్థానికులు, వీళ్ళు ఎలాంటి అకృత్యాలు చేశారంటే ప్రొటెస్టర్స్ AK-47 గనక వీళ్ళు వాడకుండా ఉన్నట్టయితే ఈరోజు పరిస్థితి ఇంత శాంతియుతంగా ఉండేది కాదని. బీజేపీనో RSS అక్కడ ఉన్న సంఘ్ వాళ్ళు ఎవరో కాదు, ఈవెన్ పోలీసులు కూడా కాదు, లోకల్స్ చెప్తున్న విషయం ఏంటంటే పరిస్థితి అంతవరకు వెళ్ళింది AK-47 వాడాల్సి వచ్చేంత వరకు అని. సో అంటే అక్కడ వాళ్ళు ఎంత ఉధృతంగా చేశారు. సో అదంతా కవర్ చేయకుండా వీళ్ళు కేవలం AK-47 వాడారని అంటున్నారు. ఇది నెంబర్ 1 గమనించాలి. దీన్ని స్థానికులు సమర్థిస్తున్నారు. నెంబర్ 2, ఆ AK-47 ఏ కానిస్టేబుల్ అయితే వాడారో హీ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. వాళ్ళకి ఇంకొక ప్లేస్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తుంటే ప్రొటెస్ట్ వాళ్ళు బ్లాక్ చేసేసారు ఈ యూనిట్ని. సో బ్లాక్ చేయడంతో దే హ్యాడ్ టు రిసార్ట్ వాళ్ళు. అందుకని నిజానికి ఆ చర్య ఆ కానిస్టేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ దురదృష్టవశాత్తు ఆయనని సస్పెండ్ చేశారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ఎక్కడైతే జరిగిందో ఈ సీతామాడి అనే ప్లేస్, ఇది చాలా మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే 2 వారాల క్రితం అరౌండ్ June 12th నుంచి 14th మధ్యలో లోకల్ పోలీసులు 2 అరెస్ట్ చేశారండి. ఒకళ్ళ పేరు అర్మాన్, ఇంకొకళ్ళ పేరు అక్లాక్. వీళ్ళు 2 కూడా పాకిస్తాన్ ఎవరైతే అటువైపు పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళతోనే వీళ్ళు టచ్లో ఉన్నారు. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీళ్ళు టచ్లో కమ్యూనికేషన్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నానండి, మెటావి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ దీంతోనున్నారు. ఇది న్యూస్లో కూడా వచ్చింది సీతామాడిది 2 weeks బ్యాక్. వాళ్ళు దేనికి చేస్తున్నారు అక్కడ? ఢిల్లీలోను పరిసర ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్. సీమాంచల్ రీజన్ ఏదైతే మనకి ముస్లిం మెజారిటీ ఉందో ఆ సీమాంచల్ రీజన్లో లోకల్ రిక్రూట్స్ని పెట్టుకుని రాడికలైజ్ చేయాలని వాళ్ళని వీళ్ళు అర్మాన్ అన్న అక్లాక్ అనే వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఢిల్లీలోను పరిసర ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఆల్రెడీ రెక్కీ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇచ్చేశారు. ఇది ఆ సీతామడి అనే ప్లేస్లో లోకల్స్ కింద తిరుగుతున్న ఒక వర్గం వాళ్ళ చరిత్ర ఏంటంటే ఇది. రెండోది,
లాస్ట్ మంత్ జూన్లో ఐ థింక్ మీరు కూడా ఒకసారి దీని గురించి మాట్లాడారు. విజయవాడలో ఐసిస్ది అల్ఖైదా లింక్ బయటపడింది. ఆ విజయవాడలోను ఐసిస్ లింక్ ఎక్కడైతే విజయవాడలో బయటపడిందో అల్ఖైదా ఐసిస్ది జాయింట్ ఆపరేషన్ అంటే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు చేసిన దాంట్లో బీహార్కు కూడా వెళ్ళింది. బీహార్లో లోన్ వుల్ఫ్ అటాకులు చేసే ఒక యూనిట్ని అక్కడ పట్టుకున్నారు, రాడికలైజ్ చేసేది. అంటే ఈరోజు అలాంటి బీహార్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేబీ వాళ్ళు ఇలాంటి వైలెన్స్ పాల్పడి ఉండొచ్చు కదండి. అవును, స్టూడెంట్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అందరూ ఇలాంటి వాళ్ళనట్లే, ఎవరైతే నిజంగా స్టూడెంట్స్ వచ్చారో దాంట్లో వీళ్ళు కూడా కలిసిపోయి ఉండొచ్చు కదా. సో మరి ఇవన్నీ నిజానికి ఎవరు చెప్పాలి? బీజేపీ చెప్పాలి. గాడ్ నోస్ వాళ్ళు ఇవన్నీ మాట్లాడడానికి వాళ్ళకి ఏమి నిజానికి ఆపుతుందో ఈరోజు అర్థం కావట్లేదు. రెండోది, వీళ్ళు విద్యార్థుల మీద ఇలాంటి దాడులు చేశారని ఢిల్లీలో అంటున్నారు. వీళ్ళు ఎవరినైతే సమర్థిస్తున్నారో వాళ్ళలో ఒక ఏసీపీ, మనం చూసాం ఏసీపీని చాలా కొడుతుంటే కొంతమంది స్టూడెంట్స్ ఆయన్ని కాపాడారు అలాంగ్ విత్ పోలీస్. ఆయన ఎవరు అనేది నిజానికి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇది అసలు దీని వెనక ఎంత కాన్స్పిరసీ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అయిన తర్వాత మనం చూసాం ఢిల్లీలో, మనం కూడా దీని మీద ఆల్మోస్ట్ 2 to 3 వీడియోస్ చేసాం. లష్కర్ మాడ్యూల్ని బస్ట్ చేయడం, జైష్ మాడ్యూల్ని బస్ట్ చేయడం, షాజాద్ బట్టి ఎక్సెట్రా. ఇలాంటి ఒక మాడ్యూల్ని బస్ట్ చేసిన ఆయన ఏసీపీ, అలాంటి ఆయన్ని వీళ్ళు కొట్టారు అంటే ఎస్పెషలీ వాజ్ నాట్ ఆన్ డ్యూటీ ఆ టైంకి, ఆయన రిపోర్టింగ్కి వెళ్తుంటే కొట్టారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మీద లాఠీ చార్జ్ చేస్తే మీరు కొట్టారంటే అనుకోవచ్చు, పోనీ అక్కడ ఆయన డ్యూటీలో ఉండి కొట్టారు అని ఒక అర్థం ఉంది. ఏమీ లేకుండా రిపోర్టింగ్ వెళ్తున్న ఆయనని మీరు ఎందుకు కొట్టారు? ఎస్పెషల్లీ వెన్ హీ హ్యాస్ దిస్ హిస్టరీ ఆఫ్ బస్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్. అంటే మీరు గనక గమనిస్తే టైమింగ్ ఇంకొకటి, ఏ ఆప్ అయితే ఇప్పుడు ఈ సీజేపీ ప్రొటెస్ట్లో కీ రోల్ ఉంది, దిస్ ఈజ్ ఆప్ ఫండెడ్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆశుతోష్ ఆప్ స్పోక్స్ పర్సన్, డైరెక్టెడ్, కరెక్ట్. అభిజిత్ దీప్కే ఆప్కి పనిచేసిన అతను, ద ఫేస్. సో ఇంతకంటే మనకి ఎటువంటి సందేహం అక్కర్లే. ఏ ఆప్ వాళ్ళైతే దీన్ని నడుపుతున్నారో ఇదే ఆప్కి సంబంధించిన తాహీర్ హుసేన్ ఈ సీజేపీది సో కాల్డ్ ప్రొటెస్ట్ అవుతూ ఉన్నప్పుడే ఢిల్లీ కోర్టు చెప్పింది తాహీర్ హుసేన్ ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వచ్చింది కదండి. మేబీ ఆప్ వాళ్ళు దానికి రివెంజ్ తీర్చుకున్నారా? అప్పుడు దాక్కుని ఒక ఐబీ ఆఫీసర్ని చంపితే సరే బహిరంగంగానే పోలీసుల్ని చంపాలని అనుకున్నారా? అంటే పోలీసుల్ని భయపెట్టి వీళ్ళు వెనక్కి వెళ్ళేలా చేద్దామనేది వీళ్ళ కుట్ర. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అందరూ చాలామంది సీజేపీ వీడియోస్ని చాలా సర్క్యులేట్ చేశారు, కానీ చాలామంది సర్క్యులేట్ చేయండి ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఉన్న కొంతమంది ఆటో వాళ్ళు మాట్లాడుకున్న వీడియో సర్క్యులేట్ చేయట్లేదు. ఆటో వాళ్ళు మాట్లాడుకుంటున్న వీడియోస్ ఏంటంటే ఏ ఆప్ వాళ్ళు అయితే ఒక విశేష వర్గం మనకు అర్థమయ్యే ఉంటుంది, పీస్ఫుల్ కమ్యూనిటీ, ఎక్కడైతే మెజారిటీ పీస్ఫుల్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడున్న వాళ్ళు లోకల్ ఆప్ లీడర్స్, మేబీ కౌన్సిలర్స్ అవ్వచ్చు, మేబీ అక్కడ ఆప్ ఎమ్మెల్యేసే గెలిచి ఉండొచ్చు గివెన్ ద డెమోగ్రఫీ, వాళ్ళందరూ కూడా మొబిలైజేషన్ చేసి గొడవలకి ప్లాన్ చేశారు అని లోకల్ ఆటో వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అలా తెలుస్తూ వచ్చింది, లోకల్గా మేము గమనిస్తూ వచ్చాం మూవ్మెంట్ అని. వాళ్ళే ఎక్కువ ఇక్కడికి వచ్చారు అని కూడా ఉంది. రైట్, మీరు గమనించినట్టయితే ఆప్ చేసింది. బీహార్లో జరిగిన దానికి కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తోంది. దాని తర్వాత కమ్యూనిస్టులు, మనం చెప్పనక్కర్లు, ఇలాంటి గొడవలు జరిగితే కమ్యూనిస్టులు ఉండనే ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు ప్రొటెస్టుల్లో జరిగిన దాంట్లో ముస్లిం ఫేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, పాస్టర్లు తెర వెనక నుంచి సమర్థించడం మనం చూస్తూనే వచ్చాం. ఇవన్నీ గనక లింక్ చేస్తే పొలిటికల్ యాంగిల్ చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ బిల్ వస్తుంది, ఎందుకంటే ఎఫ్సిఆర్ అండ్ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వచ్చినట్టయితే కనుక ఎఫ్సిఆర్ఏ. అంటే ఇంతకంటే క్లియర్గా ఏముంది? వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేసినారు? దిస్ వాజ్ నెవర్ ఎవర్ అబౌట్ నీట్ ప్రొటెస్ట్ అండి. అగైన్ ప్రభుత్వం వైపు నుంచే తప్పు జరగలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. తప్పు జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని సరి చేశామని చెప్పాల్సిన బాధ్యత బీజేపీది. ఈరోజు అబద్ధాలని కాంగ్రెస్ ఇంకా వేరే వాళ్ళు ఇంత స్ప్రెడ్ చేయగలిగినప్పుడు నిజాన్ని చెప్పడంలో బీజేపీ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి?